సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా చెప్తారా అన్న ఇవన్నీ? అన్న 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 ఓ ఓ ఓ ఏంటమ్మా? నువ్వు పక్క బీజేపీ ఏజెంట్ అన్న. ఎందుకు? నిన్న నేను క్లారిటీ విత్ కార్తిక్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అయ్యా అన్న. ఆ అన్న చూడు ఏమంటున్నాడు. గోమాతను 14 సంవత్సరాలు దాటాక చంపితే అది రైట్. సర్లే కానీ నీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 48 లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తెలుసా? ఇప్పుడు అది ఏం చెప్తుందో ఏం తెలుసా? అదేం చెప్తుంది అంటే ప్రతి ఒక్క స్టేట్కి ఒక లా తీసుకురావాలి. మనం క్యాటిల్స్ని కానీ కౌస్ని కానీ బఫెలోస్ని కానీ కాల్ఫ్స్ని కానీ, అంటే చిన్న కౌలు, అప్పుడే పుట్టిన కౌలు, వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవి అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్, మన మిల్క్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కాపాడుకోవాలి. మీరందరూ స్టేట్లు కలిపి 1950లో కాన్స్టిట్యూషన్ చెప్పింది, అన్ని స్టేట్లు కలిపి ఒక్కొక్క లా తీసుకురండి అంటే ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క యానిమల్ స్లాటర్ లా తీసుకొచ్చింది. సో ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు బెంగాల్లో కూడా 1950లో యానిమల్ స్లాటర్ లా తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నావు? ఇంకెవరన్నా? బీజేపీనే కాదు. 1950లో అప్పటి చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ బిధన్ చంద్ర రాయ్ 1950 ఏప్రిల్ 6 ఈ లా ఇంప్లిమెంట్ చేశాడు. సో ఈ లాలో ఏముంది అంటే, వాళ్ళు చేసిన లాలో ఏముంది అంటే 14 ఇయర్స్ దాకా గోమాతని ఎవరు స్లాటర్ చేయడానికి వీల్లేదు. 14 ఇయర్స్ తర్వాత దానికి ఏమైనా కాలు చెయ్యి పని చేయకపోతే, లేదా అది అగ్రికల్చర్కి పనికి రాకపోతే, హౌస్ గురించి ఒకటే మాట్లాడట్లేదు, బఫేలో కానీ వాటికి బ్రీడింగ్ చేయడానికి వీలు లేకపోతే ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు స్లాటర్ చేసుకోవచ్చు అని చెప్పి లా తెచ్చారు. బీజేపీనో ఇంకొకళ్ళు కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 48లో ఉంది మీరు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఈ 14 ఇయర్స్ ఎందుకు అంటే నువ్వు కాంగ్రెస్ని అడగాలి, బీజేపీని కాదు. ఇవన్నీ చెప్పడు ఆడు చెప్పాలి, ఆడు ఎందుకు చెప్తాడు మరి? ఇది ఏది క్వశ్చన్ ఏంటంటే, ఆవులను పాతి పెట్టలేదని కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కాంట్రాక్టర్ తప్పు ఉంది, అందుకే తీసేశారు. సరే, మరి ఆవులన్నీ చనిపోవడానికి కారణమైన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టారు? డంప్ యార్డ్ లో 500 ఆవులు చనిపోయాయి, అక్కడే చనిపోయాయి అంటనా? ఎవరు చెప్పాడంట? మ్యాటర్ ఏంటంటే కొన్ని రోజులుగా కలెక్ట్ అక్కడక్కడ చనిపోయిన కౌస్ కానీ వేరే విధమైన డెడ్ బాడీస్ కానీ కలెక్ట్ చేసి ఒక డిస్పోజల్ ఏరియాకి ఆ కాంట్రాక్టర్ వేయాల్సింది. వాడు అక్కడ వేయకుండా ప్రోటోకాల్ని తప్పించి ఆ డంప్ యార్డ్లో, ఏదైతే నువ్వు చెప్తున్నావో అదే డంప్ యార్డ్లో అన్నిటినీ తీసుకెళ్ళి వేసాడు. అందుకు ఇష్యూ అయింది. అండ్ ఆ కాంట్రాక్టర్ని లేపేశారు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ కాంట్రాక్టర్ పేరు కూడా గోపురము ఏదో ఉంటుంది, హిందూ కాంట్రాక్టర్, మళ్ళీ అది ముస్లిం అని కాదు, హిందూ కాంట్రాక్టరే. ఇదా ఇష్యూ? ఇది ఇష్యూ అంటే ఆ ఆవులు అక్కడ చనిపోలేదా? అక్కడే చనిపోలేదే. మరి వాడు అలా చెప్పాడు, ఆడు చెప్తాడు, ఆయన నమ్ముకుంటూ కూర్చుంటే 100 చెప్తాడు. మరి రీసెంట్ గా వైజాగ్ లో 180 టన్నులు గోమాంసం దొరికిందిగా, మళ్ళీ అరెస్ట్ చేశారుగా. ఏంటి అరెస్ట్ చేశారా? కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు తమ్ముడు? ఎక్స్పోర్టర్స్ ని అరెస్ట్ చేస్తారు. మరి ఎక్స్పోర్టర్స్ హిందువులే కదన్నా. ఎక్స్పోర్టర్స్ మిస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దాని ఓనర్ మొహమ్మద్ ఫరాన్, దాని సప్లయర్స్ వచ్చేసి ఒకడు మన్సూర్ అలీ అని చెప్పి లోనావాలాలో అరెస్ట్ అయ్యాడు, ఇంకొకడు రషీద్ ఖురేషి అనుకుంటా యూపీలో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు చెప్పు, ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారు? దీని గురించి వాడెందుకు చెప్పలా? ముస్లిమ్స్ అని. అది మ్యాటర్. ముస్లిమ్స్ అని ఆడు చెప్పడు, వీడు మళ్ళీ హిందూ ముస్లిం చేయడానికి వస్తాడు. సరే ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళని? అన్న ఇంత ఉంటుందని నాకు తెలియదన్నా. తెలుసుకోరా, తెలుసుకోకుండా ఊరికే ఫాలో అవ్వకుంటూ కూర్చుంటే ఎలా? మరి తెలుసుకో, అడుగు వాడిని, ఇదంతా ఏంట్రా అని అడుగు. నితిన్ గడ్కరీ కేసు గురించి మాట్లాడతాడు వీడు. ఏందది? నాగ్పూర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది చెప్పు. తెలుసా నీకు నాగ్పూర్ లో జరిగిన ఇన్సిడెంట్? పోనీ లాస్ట్ కి దాని అవుట్కమ్ ఏమొచ్చింది? నితిన్ గడ్కరీకి సంబంధించిన ట్రక్ ఏదో బీఫ్ కంపెనీ అని చెప్పి ఏదో ట్రావెల్ అవుతుంటే దాంట్లో బీఫ్ ఉంది అని మాట్లాడుతావు నువ్వు. అండ్ ఆ కంపెనీ మీద ఎలిగేషన్. నితిన్ గడ్కరీ కంపెనీ కూడా కాదు, వాళ్ళ కొడుకు కంపెనీ. అండ్ వాళ్ళ కొడుకు కంపెనీ ఏం డీల్ చేస్తుంది? అగ్రో బేస్డ్ ప్రొడక్ట్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఇవి డీల్ చేస్తుంది. అందుకే వాళ్ళు 50 crore డిఫమేషన్ వేశారు. ప్రూవ్ చేయండి, లేకపోతే డిఫమేషన్ తీసుకోండి అని వేశారు. పబ్లిక్లీ నువ్వు వచ్చి ప్రతి ఒక్క ఎలిగేషన్ ని నువ్వు పబ్లిక్ గా ప్రూఫ్ లాగా పెడితే, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కదా, ఇలా చేస్తే అలానే చేస్తారు. మిత్ర ఏజెన్సీస్ అంటావు, ఆ దాంట్లో మిత్ర ఏజెన్సీస్ ఒకటే ఎందుకు వినిపించింది నాకు? ఈ మిస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు వినిపించలే? అరెస్ట్ అయిన వాళ్ళు ఎందుకు వినిపించలే? ఎందుకు? వాళ్ళ పేర్లు మొహమ్మద్ ఫరాన్ ఉంది కాబట్టి. అదే అభిషేక్ శర్మనో లేదా ఇంకో రథోడో ఇలాంటివి ఉండింటే ఫస్ట్ చేసేవాడివి. మొహమ్మద్ ఫరాన్, మన్సూర్ అలీ, ఖురేషి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి దోల తీరిపోయిందా? ఇంకేం మాట్లాడతావు నువ్వు?
అలా నా బీఫ్ కంపెనీ ఈ బీజేపీకి డొనేషన్స్ ఇస్తుంది. అది వాళ్ళ ఇష్టం, వీళ్ళేం అడగట్లేదే, ఫోర్స్ చేయట్లేదే. డొనేషన్స్ అంటారు కదా వాటిని. ఇప్పుడు ఏమైంది ఇస్తే? అది ఒక లీగల్ కంపెనీ, అది బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ చేయడం లీగల్ ఇన్ ఇండియా. అది దాని బిజినెస్ చేస్తుంది. దానికి ఎందుకో ఇవ్వాలనిపించింది బీజేపీకి, ఇచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఆకు తెలియదు నీకు, మాట్లాడతావు. ఆ మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో 186 టన్స్ నీకు ఏం కౌ మీట్ దొరికిందా? కౌ మీట్ 87,500 కేజీస్ ఏమో ఉంది. 88,000 దగ్గర. బఫెలో మీట్ 18,000 దగ్గర ఉంది. అండ్ ఇంకొకటి అది ఆక్స్ మీట్, అది 35,000-36,000 దగ్గరలో ఉంది. మొత్తం కౌ మీట్ దొరికింది అని చెప్తావు. రీసెర్చ్ చేయరా పూకా. నువ్వు మళ్ళీ యూట్యూబ్ లో కూర్చొని పిచ్చివాగడనే వాగే బదులు రీసెర్చ్ చేయ కదా. మళ్ళీ ఏమంటావు? గోరక్షకులు ఎక్కడున్నారు, గోరక్షకులు ఏం చేస్తున్నారు? గోరక్షకులు అంట ఏందది, గోరక్షణ పేరుతో ఈ గోవులన్నీ తీసుకొని పోయి టార్చర్ చేస్తా షెడ్స్ లో పెట్టి. ఇవి నువ్వు మాట్లాడేది. నువ్వు చెప్పిన దాంట్లో వీడియో, ఈ మొత్తం వీడియోలో సొల్లు తప్ప, హిందూ ముస్లిం తప్ప ఒక్క ఫ్యాక్ట్ లేదు. ఒక్కటి లేదు. మొత్తం ఇక్కడే ఉందిగా వీడియో మొత్తం. నేను విత్ ప్రూఫ్లు స్క్రీన్ షాట్లతో పెడుతున్నావు. ఇక్కడే ఉందిగా. ఏం ఇక్కడ ఏం మాట్లాడావు? ఇలాంటి వీడియో ఇలాంటి వాళ్ళు చూస్తే ఈ బ్రెయిన్ వాషింగ్ తప్ప నీకేమైనా వచ్చా అసలు? పోనీ నువ్వు నా ప్రాబ్లం అంతా వీళ్ళతో ఏంటంటే, వీళ్ళు తెలిసి చేస్తారు. నిన్నేదో ఉద్ధరించేయడానికి లేదా వీళ్ళకి తెలియక ఏదో చేస్తున్నారు, రీసెర్చ్ చేయకుండా చేస్తున్నారు అని కానే కాదు. వీడు అంటాడు ఏంది, సొల్యూషన్ చూపించారా? ముస్లిమ్స్ సొల్యూషన్ చూపించారు. ఇన్నేళ్ళలో ఉన్న సమస్యలు ముస్లిమ్స్ వచ్చి ఒక 4 సార్లు మాకు ఏది కౌ నేషనల్ యానిమల్ కావాలి అని అడిగితే సొల్యూషన్ తర్వాత బక్రీద్లో ఏం జరిగింది తెలియలే? ఏం చేశారు బక్రీద్ రోజు? రక్తం ఏరులై పారుతుంది కదా. చూపించాలా విజువల్స్? అంతెందుకు, నడి రోడ్డు మీద కావాలని చెప్పి బీఫ్ స్కెల్టల్ని ఇవన్నీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టారు మొన్న జడ్చల్ డిస్టిక్లో, ఏదో కొట్లూరు ఏదో విలేజ్లో. అంతెందుకు, మన ముషీరాబాద్లో రక్తం ఏరులై కాలనీస్లో, హిందూస్ ఉండే కాలనీస్లోకి పారుతుంది. సొల్యూషన్ తీసుకొచ్చారు. మాట్లాడాలా ఇప్పుడు నేను ఇవన్నీ? చెప్తానా ఎలా? జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, జై భారత్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చూడండి, మరి మీ ఇష్టం.